గుంటూరు జిల్లా పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. తర్వాత కాలంలో ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయంలో 1961లో జగన్నాథ స్వామి పంచ అఖండ జ్యోతులను ప్రారంభించారు. శివభక్తుల కోరిక మేరకు అఖండ జ్యోతులను స్వామివారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలయంలో ఒక జ్యోతి కాకుండా పంచభూతముల పేరుతో 5 అఖండ జ్యోతులను ఉంచటం విశేషం. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అఖండ జ్యోతులు నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి. ఈ జ్యోతులు ఆరిపోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి జ్యోతికి స్తంభాలు నిర్మించి పరిరక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా 3 పూటల జ్యోతులకు ఆవు నెయ్యి వడ్డిస్తారు. దీంతో జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. ఇందుకోసం జగన్నాథ స్వామి ఆశ్రమ ట్రస్ట్ పనిచేస్తుంది. సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా అగ్నిజ్యోతి, మహావిష్ణువు ఆలయం ఎదురుగా జలజ్యోతి, ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా వాయుజ్యోతి, కాలభైరవ స్వామి వారి ఆలయం ఎదురుగా ఆకాశజ్యోతి, గరుత్మంతుని ఎదురుగా పృథ్వీజ్యోతిని ఏర్పాటు చేశారు. జగన్నాథ స్వామి తన యోగా అభ్యాసం ద్వారా తన జ్ఞానాన్ని జ్యోతులుగా వెలిగించినట్లు భక్తులు చెబుతున్నారు. మానవ సమాజం క్షేమంగా ఉండాలంటే పంచభూతాలు ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటారు. ఈ పంచ జ్యోతులు వెలుగుతున్నంత కాలం ఎటువంటి కష్ట నష్టాలు దరిచేరవని, ప్రజలంతా పాడి పంటలు, పశుపక్షాదులతో సుభిక్షంగా ఉంటారని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత 40 ఏళ్లుగా జ్యోతులు నిర్విఘ్నంగా వెలుగుతూనే ఉన్నాయి. 3 షిఫ్టుల్లో ఆవు నెయ్యి వడ్డిస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా పూజారులను నియమించారు. తస్య వారే సమిత్రస్య జ్యోతులు కొండెక్కకుండా చూస్తుంటారు. కౌశిక చదువుకుంటుందా? లేదండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీషాగూడ బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క కరకమలముల చేత ఈ యొక్క దేవాలయంలో పంచజ్యోతులు అంటే 5 అఖండ జ్యోతులను స్థాపించడం జరిగింది. ఆ యొక్క అఖండ జ్యోతులు ఆ రోజుల్లో వాటిని ఆ స్వామివారు యొక్క యోగా అభ్యాసం చేసి స్వామివారి యొక్క రూపమంతా కూడా అగ్ని రూపంలో ఉంటుంది, జ్యోతి రూపంలో ఉంటుందని చెప్పి ఆయన యొక్క విశ్వాసం. అందుచేత మనకి ఏ విధంగా అయితే పంచవాయువులు ఉన్నాయో, ఆకాశము, గాలి, నీరు, పృథివీ, ఈ విధంగా అటువంటి పంచవాయువులు గుర్తుగా కూడా ఈ లోపల 5 దేవాలయాలకి ఎదురుగా కూడా 5 పంచజ్యోతులను నిర్మించడం జరిగింది. అదేవిధంగా శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా కూడా ఆ యొక్క అగ్నిలింగం అటువంటి అగ్నిజ్యోతి అని చెప్పేసి, అదే ఈ యొక్క దేవాలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడి యొక్క జ్యోతిని కూడా నిర్మించడం జరిగింది. ఆ యొక్క కాలభైరవుడి జ్యోతిని ఈ యొక్క స్వామివారి యొక్క జ్యోతిని అగ్నిలింగం అని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి జ్యోతిని జలజ్యోతి అని చెప్పేసి, ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్నటువంటి జ్యోతిని వాయుజ్యోతి అని చెప్పేసి, ఆ యొక్క మహావీర గరుత్మంత స్వామి ఎదురుగా ఉన్నటువంటి జ్యోతిని ఆకాశ జ్యోతి అని చెప్పేసి, ఈ విధంగా పంచవాయువులకు గుర్తుగా కూడా ఈ యొక్క మన పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో, గాలి, ఆకాశము, నీరు, భూమి, ఇవన్నీ కూడా వీటి అన్నిటి యొక్క వల్లనే మనము మన యొక్క జీవనాన్ని కొనసాగించుతున్నామని చెప్పేసి ఆ యొక్క యోగాభ్యాసం ద్వారా తన యొక్క జ్ఞానముని స్వామి ద్వారా సముపార్జించుకున్నటువంటి జగన్నాథ స్వామి వారు స్వామి యొక్క జ్యోతి స్వరూపంలో ఉంటాడని చెప్పి స్వామిని నమ్మి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ యొక్క జగన్నాథ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత భక్తుల యొక్క సహకారంతో గత ఈ దేవాలయాల నిర్మాణంతో పాటు ఆ అఖండ జ్యోతులను కూడా స్థాపించడం జరిగింది. ఆ అఖండ జ్యోతి వెలుగుతున్నంత కాలము కూడా ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటున్నటువంటి నమ్మకంతో ఈ దేవాలయంలో ఈ అఖండ జ్యోతులను నిర్మించడం జరిగింది. ఆ యొక్క అఖండ జ్యోతులు ప్రతినిత్యము కూడా గత 40 సంవత్సరాలుగా కూడా కొండెక్కకుండా ఈ రోజు వరకు కూడా ఆవునేతితో ఆ యొక్క స్వామి దీపం వెలుగుతూ ఉంటున్నటువంటి విశేషమైనటువంటి స్వామి అనుగ్రహం చేత ఆ యొక్క దీపాన్ని కొండెక్కకుండా బ్రహ్మశ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క ఆశ్రమ సేవా సమితి వారు ప్రతినిత్యము కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ఈ యొక్క లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క ఆకాంక్షతో
వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఈ దేవాలయంలో ఆ అఖండ జ్యోతుల స్థాపన చేయటం జరిగింది. తద్వారా కూడా ఈ యొక్క లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా పాడి పంటలతో పశుగణాభివృద్ధితో కూడా ఎల్లప్పుడూ కూడా ఈ దేశమంతా కూడా దేశము, మన రాష్ట్రము, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఎటువంటి అనారోగ్య ఆటంకాలు లేకుండా ప్రకృతి యొక్క వైపరీత్యాలు కలగకుండా ఉండాలని చెప్పేసి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క సంకల్పంతో ఈ అఖండ జ్యోతి స్థాపనను చేయటం జరిగింది. ఈ రోజుకి గట్టిగా కూడా ఆ యొక్క అఖండ జ్యోతి స్థాపన జరిగి 40 సంవత్సరాలు అవ్వటం చాలా విశేషము. అటువంటి ఆ అఖండ జ్యోతిని మనందరము కూడా దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మన యొక్క ఇహపరమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి స్వామి యొక్క అనుగ్రహంతో సకల సంతోషాలతో కూడా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో, అట్లాగే బ్రహ్మశ్రీ మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గారు కూడా ఆయన తరువాత ఆవిడ శిష్యురాల్లో ప్రథమంగా ఉండి ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధికి దోహదపడి నిత్యము కూడా ఎంతో మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఆ యొక్క జ్యోతులను కూడా దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు. జై శ్రీరామ్.